అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 225వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈ యొక్క ఎపిసోడ్ ప్రారంభించుకునే ముందు యథావిధిగా ముందు మాటగా మనము ధార్మికత మరియు ఆధ్యాత్మికత ఈ రెండింటి మధ్య మనకు స్పష్టమైనటువంటి అవగాహన కుదరాలండి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథం, ధార్మిక గ్రంథం కాదు అని ఇప్పటికే మనం అనేక సార్లు అనేక రుజువుల ద్వారా మనం అర్థం చేసుకోవడం జరిగింది. ఆధ్యాత్మికము సర్వోన్నతము, విశ్వాత్మ అందరికీ సంబంధించింది, సర్వమానవ సోదర భావాన్ని పెంపొందించేది, వసుధైవ కుటుంబకం అనేటువంటి దానికి అర్థాన్ని ఇచ్చేది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ధార్మికంగా ఉంటే మనము భగవంతుణ్ణి కూడా మనము డివైడ్ చేసినట్టు అవుతుంది. నా భగవంతుడు, నీ భగవంతుడు, నీ భగవంతుడి కంటే మా భగవంతుడు గొప్పవాడు, ఇటువంటి భావనలు కలగడానికి శ్రీమద్ భగవద్గీతని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక, అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని మనము దాన్ని కేవలము ఒక ధర్మానికి మాత్రమే చెందిన గ్రంథముగా భావించడమే ముఖ్యమైన కారణం అండి. అందుకనే భగవంతుడు మళ్ళీ ఈ విధంగా, ఇది కాదు నాయన, నేను కొంతమందికి చెప్పినటువంటి విషయం ఏం కాదు, ఒక మతానికి చెందినట్టుగా, ఒక వర్గానికి చెందినట్టుగా, ఒక దేశానికి చెందినట్టుగా నేను ఎక్కడా కూడా నేను ఆ విధంగా చెప్పలేదు. నేను 574 శ్లోకాలు ఎక్కడా కూడా నేను చెప్పలేదు. నేను అయినా కూడా మీరు ఆ విధంగా తీర్మానించుకున్నారు. తీర్మానించుకోవడం వల్ల జరిగింది నష్టం ఏం జరిగిందండి? భగవంతుడిని మనం మర్చిపోయాం. మనం ధార్మిక భగవంతుడిని వెతుక్కుంటున్నాం. అంటే రెండు భౌతిక చర్మనేత్రాలతో కనబడేటువంటి భగవంతుని వెతుక్కుంటున్నాం. అసలైనటువంటి భగవంతుడి సత్యస్వరూపాన్ని భగవంతుడు చాలా స్పష్టంగా, క్లియర్గా అర్థమయ్యేలాగా నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ 7 డైమెన్షన్స్ లో స్పష్టంగా అర్థమైందండి. ఎటువంటి సందేహము లేకుండా భగవంతుడు వివరించడం జరిగింది. కానీ మనం ఏం చేసామండి? ధార్మికంగా చేసుకోవటం వలన మనం అక్కడి నుంచి దూరం అయిపోయాం. అర్థమైందండి. ఇప్పుడు మరికొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ధార్మికత కంటే ఆధ్యాత్మికత గొప్ప విషయం అని చెప్పి. ఇప్పుడు ఈ రోజున ఒక మనిషి టాటా, బిర్లా, అంబానీ ఇంట్లో పుడుతున్నాడు, బిల్ గేట్స్ ఇంట్లో పుడుతున్నాడు, చాలా గొప్పగా పుడుతున్నాడు. ఇదివరకు కూడా చెప్పినట్టున్నాను, అయినా మళ్ళీ చెప్పుకుని తప్పు లేదు. అర్థమైందండి. ఉన్నతమైన కుటుంబంలో పుడుతున్నాడు. మరి కొంతమంది లేక అధిక మంది మధ్యస్థంగా లేక లోయర్ మిడిల్ క్లాస్ అంటున్నాము, లేకుండా అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ క్లాసెస్ అంటారు. రోడ్డు మీద, ఫుట్పాత్ మీద జీవించే వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు కలుగుతున్నారు కదా. చాలా దరిద్రాతి దరిద్ర కుటుంబాలలో కూడా పిల్లలు కలుగుతున్నారు. ఇప్పుడు దీనికి ధార్మిక కోణంలో మనకు సమాధానం ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. ఏ కారణంగా ఒకరు పుట్టగానే 100 మంది పరిచారికలు, అర్థమైందండి, లేకుండా ఉంటే సమృద్ధిగా, వేరే మార్గంలో ఏమవుతుంది? కనీసము ఆ పిల్లవాడికి, పుట్టిన పిల్లవాడికి, అర్థమైందండి, కనీసం వాడికి కావలసినటువంటి మినిమం నెససరీస్ పాలు ఇవ్వడానికి కానీ, ఏదైనా ఆహారాన్ని కొనుక్కోవడానికి ధనం లేకపోవడము, చక్కటి వస్త్రం వేసి ఒక చక్కటి గృహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అటువంటిది ఏమీ లేదండి. ఊరి గుడిసే. ఇప్పుడు కుంభవృష్టి కురిచింది అనుకోండి, అక్కడే వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అవుతారు? నిజంగా వాళ్ళు కూడా మనుషులే కదండి. సర్వే జనాలు వాళ్ళు రారా? ఒకసారి ఆలోచించండి. మానవత్వము అంటున్నాం కదా, హ్యుమానిటీ అంటుంటే మైనస్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అని అన్నామా? ఆ రోడ్డు మీద అడుక్కునే వాళ్ళ గురించి, అక్కడ ఆ విధంగా నిమ్న జాతికి చెందినటువంటి వాళ్ళ గురించి, ఇది ఈ యొక్క సర్వమానవ సోదర భావంలో రాదండి అని ఉందా ఎక్కడైనా శాస్త్రంలో? ఒక్కసారి గమనించండి. ఎందువలన ఒక మనిషి అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాడు? ఏ కారణంగా ఒక మనిషి సర్వోన్నత స్థాయిలో జీవితకాలం, పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఎంతో మంది పని వాళ్లతో ఆ విధంగా చక్కటి జీవితం జీవిస్తున్నాడు. దీనికి ధార్మికంగా ఎక్కడా కూడా మనకి చెప్పడం లేదు. ఆధ్యాత్మికంగా మనకి ఏం చెప్తున్నారు? నాయనా, నీ సంస్కారాలు మార్చుకో, నీ సంస్కారాలు బాగుంటే నీవు మంచి ఇంట్లో పుడతావు,
నీ సంస్కారాలు తమో ప్రధానంగా ఉన్నట్లయితే నీవు ఆ విధంగా తక్కువ జాతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాల్లో నీవు జన్మ తీసుకుంటావు. ఇది స్పష్టంగా ఆధ్యాత్మికత మనకి 13వ అధ్యాయంలోని 21, అదేవిధంగా 15వ అధ్యాయంలోని 8వ శ్లోకము ఇదివరకే చెప్పాను, నేను మళ్ళీ చర్చించడం లేదు. 13, 21, 15, 8 ఈ 2 శ్లోకాల్లో ఒక ఫార్ములాని నీ సంస్కారాలు మాత్రమే తీసుకుని వెళతావు నాయన. నీవు భౌతికంగా సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, వస్తు వైభవాలు, వజ్ర వైడూర్యాలు, నీ సంబంధీకులు, భార్య, భర్త, పిల్లలు, వ్యవహారము ఎవరిని కూడా నువ్వు తీసుకుని వెళ్ళవు. చిట్ట చివరికి నీ శరీరం కూడా రాదు. 100 సంవత్సరాలుగా అంటిపెట్టుకుని నీకు సహాయకారిగా నీకు ఎన్ని సుఖాలను ఇచ్చినటువంటి శరీరం కూడా చివరికి చీపు అని కొడుతుంది అయినా. అందుకని ఈ యొక్క శరీరం మీద మమత్వాన్ని తగ్గించుకునైనా నీవు ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి సంస్కారాలు ఇప్పుడు తమో ప్రధానంగా తయారై ఉన్నాయి. దానిని సతో ప్రధానంగా మార్చుకున్నట్లయితేనే నీవు రాబోయేటువంటి సత్యయుగంలో, త్రేతాయుగంలో జన్మ తీసుకుంటావు. దాన్ని స్వర్గము అని భగవంతుడు నామకరణం చేయడం జరిగింది. బ్రహ్మ పగలు, స్వర్గము, వైకుంఠము, పారడైజ్, జన్నతి, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అర్థమైందండి. అదేవిధంగా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వర్తమాన జీవితమే కాకుండా మన భవిష్యత్తు కూడా ప్రభావితం చేస్తుంది. మన భవిష్యత్తు జీవితం అనేక జన్మలు, రాబోయేటువంటి అనేక జన్మలు కూడా చక్కటి, శ్రేష్టమైన, సుందరమైన, ఆనందకరమైన, అర్థమైందండి, చాలా బ్యూటిఫుల్ గా స్వర్గములో నేను అడుగుపెట్టే విధంగా యొక్క భావి జన్మలు ఆ విధంగా ఉండే విధంగా మనకు ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. కానీ దైహికంగా నేను దేహం అనుకుంటూ ఒక ధర్మానికి మాత్రమే మనకి మనం పరిమితం చేసుకుంటూ ఆ విధంగా ప్రతి ఒక్క శాస్త్రాన్ని, ఇంక్లూడింగ్ గీతా శాస్త్రాన్ని సహితంగా అది ఒక ధర్మానికి చెందినటువంటి శాస్త్రమే అని భౌతికంగానే దాన్ని ఏదో యుద్ధ శాస్త్రముగా భావిస్తూ, లేకుండా ఉంటే ద్వాపర యుగానికి అక్కడ ఉన్నటువంటి మనుషులను ప్రభావితం చేయడం కోసం ఉద్దేశించబడింది అని భావిస్తూ, ఒక ధర్మానికి మాత్రమే చెందినదని భావిస్తూ, ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినదని భావిస్తూ, అదేవిధంగా చనిపోయినప్పుడు మాత్రమే ఆ శ్లోకాలు వినాలి, చదువుకోవాలి అని ఈ విధంగా భావించడం అనేది పూర్తిగా అర్థమైందని సత్య దూరము. భగవంతుడు ఆ విధంగా చెప్పలేదు. ఆ విధంగా చెప్పినట్టుగా ఎటువంటి సాక్ష్యాధారాలు మనకి భగవద్గీతలో లేవు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఎవరైనా కూడా దీనిని ఛాలెంజ్ చేయవచ్చు. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కొన్ని విషయాల్లో నిష్కర్షగా చెప్పాలండి. అటుగా ఇటుగా అది కరెక్ట్ ఇది కరెక్ట్ అనే విధానం ఇంకా మనం పక్కన పెట్టుకొని బుద్ధినేత్రాన్ని తెరుచుకొని స్పష్టంగా మన వర్తమాన జీవితమే కాదు, వర్తమాన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, భావి జీవితం కూడా అద్భుతంగా ఆ విధంగా ఉంటుంది. అర్థమైందండి. అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఈ రోజున ధార్మికంగా ఏమిటంటున్నారు, ఎవరినండి చాలా గొప్పగా గౌరవిస్తున్నాం. ఈ రోజున చాలా గొప్పవాళ్ళు అని అంటున్నాం. ఏమంటున్నారు? శాస్త్రాల యొక్క అథారిటీ ఉన్నవాడని వర్తమాన సమాజంలో మనుషులు అద్భుతంగా కీర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అర్థమైంది? శాస్త్రాల అథారిటీ అంటే వేద మంత్రాలు తెలుసునండి. వేదాలు మొత్తం 4 విధాలు వేదాలని పూర్తిగా ఆకలింపు చేసుకున్నారు. ఆ విధంగా దాని మీద చాలా కంట్రోల్ పొందారు, అన్ని కూడా చెప్పగలుగుతారు. అటువంటి వాళ్ళని మనం సమాజం గౌరవిస్తుంది. ఉపనిషత్తులనండి, వేదాలనండి, అదేవిధంగా పురాణాలనండి, బ్రహ్మసూత్రాలనండి, భగవద్గీతనండి, అదేవిధంగా రామాయణ మహాభారత ఇతిహాసాలు, ఈ మొదలైనటువంటి సమస్త శాస్త్రాలు, చాలా శాస్త్రాలు ఉన్నాయి. హిందూ ధర్మ శాస్త్రాలు అని శాస్త్రాల యొక్క అనుభవం ఈ విధంగా ఉన్నవాడని వర్తమాన సమాజం గౌరవిస్తుంది. ఆ గౌరవించటంలో ఎటువంటి తప్పు లేదండి. ఎందుకంటే ఎంతో పరిశోధన చేశారు, ఎంతో కృషి చేశారు ఆ మార్గంలో. ఎందుకంటే ఈ రోజున ఒక సంస్కృత శ్లోకం మనకి రావాలి అంటే అంత సులభం కాదండి. ఆ సంస్కృత పదాల అర్థం తెలియాలి, ఆ యొక్క దాన్ని మనం బట్టి పట్టాలి. 4 సార్లు చెప్పుకుంటే ఎప్పుడుకోప్పుడు అది నిలుస్తుంది, తప్పు లేదు. కానీ ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకున్నప్పుడు నీకు శాస్త్రాల యొక్క అథారిటీ మాత్రమే కాదు, అర్థమైందండి, ఆ శాస్త్రాలని జీవితంలో ఎలాగా
అనుభవం చెయ్యాలి. ఆ శాస్త్రాల సారం ఏమిటి, ఆ శాస్త్రాల ఏం చెప్పే మనిషికి, మానవాళిని ఏ విధంగా నడుచుకోమని శాసించేయి, ఏ మార్గాన నడవకూడదు, ఏ మార్గాన నడవాలి. ఈ విధంగా ఆ స్పష్టత, శాస్త్రాల్లో ఉన్నటువంటి స్పష్టతని అర్థం చేసుకొని దానిని అనుభవంలోకి తీసుకొని వచ్చినట్లయితే అప్పుడేమవుతుందంటే శాస్త్రాల అథారిటీ దానికంటే గొప్పదైనటువంటి అనుభవాల అథారిటీ. అనుభవాల అథారిటీ ఈ రోజున చాలా గొప్పది. ఎందుకంటే తెలుసుకున్నది కొంచెమైనా కూడా అనుభవం చేస్తున్నాడు. అర్థమైందండి. కానీ ఆ విధంగా ప్రాప్తి చేసుకున్న అనేక శాస్త్రాల యొక్క అథారిటీ, కానీ అనుభవం లేకపోతే అంటే ఏంటంటే నేను చాలా కష్టపడి ఒక 20 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను, నా బ్యాంకు బ్యాలెన్స్ ఒక 20 కోట్లు ఉంది, నా దగ్గర 10 కిలోల బంగారం ఉంది, లేకుండా ఉంటే ఇదిగా ఉన్నాను. కానీ ఆ డబ్బుని మీరు వాడుకుంటే కదా, ఆ డబ్బుని మీరు వాడుకోకపోతే మీకు 100 కోట్లున్నా 1000 కోట్లున్నా లాభం ఏంటండి? నేను అందులో ఒక రూపాయి కూడా నేను వాడను అంటే అర్థమైందండి. ఈ రోజున అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. శాస్త్రాలు ఉన్నాయి, కానీ శాస్త్రాలు ఏమి చెప్పేయి, నిన్ను ఏ విధంగా నీ జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవడానికి మార్గదర్శక సూత్రాలు ఏమిటి, ఇవన్నీ అర్థం చేసుకుని దాన్ని ఫాలో చేసి మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకుంటే అది గొప్పదా, లేక కేవలము ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని చెప్తుంటాను ఎక్కువగా నేను. ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాను, అన్ని శాస్త్రాలు మీకు తెలుసు, కంఠోపాఠంగా మీకు తెలుసును, చక్క 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 చెప్పేస్తున్నారు, అద్భుతమైనటువంటి ఆ ఉచ్చారణ ఉంది, కానీ బ్రహ్మాండంగా పలుకుతున్నారు. కానీ ఆ శాస్త్రాల సారము, ఆ యొక్క సారాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో అన్వయించుకునే విషయంలో మనం ఎక్కువగా కృషి చేయటము లేదు. అందువలన ఇది ఒక్కటే కారణము. శాస్త్ర పరిజ్ఞానం లేక కాదండి, శాస్త్రాల యొక్క సారాన్ని జీవితంలో అనుభవం చేసే విషయములో నిర్లక్ష్య ధోరణి. ఇక్కడ ఈ గ్యాప్ నే భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఈ విధంగా వెళుతున్నారు వీళ్ళు, కేవలం చదువుకోవటమే జ్ఞానం అనుకుంటున్నారు, చదువుకుంటేనే సరిపోతుంది, చదువుకుంటేనే స్వర్గంలోకి వెళ్ళిపోతాయేమో అనుకుంటున్నారు. కానీ ఆ పప్పులేమి ఉడకవునాయినా, వీరు చదువుకోవటం కాదు, అందులో ఉన్న సారం ఏంటి, సర్వశాస్త్రాల సారము ఆధ్యాత్మికత. అంటే ఆధ్యాత్మికత అంటే ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క మూల స్వరూపములో ఆత్మ, అవినాశి ఆత్మ, ఈ వినాశి శరీరం యొక్క యజమాని, వినాశి శరీరం యొక్క యజమాని. అర్థమైందండి, ఈ వినాశి శరీరం యొక్క యజమాని. అందువలన ఈ వినాశి శరీరం యొక్క యజమాని అన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఈ ఈ యజమాని ముఖ్యమా బంట్రోతు ముఖ్యమా చెప్పండి? యజమాని ముఖ్యమా బంట్రోతు ముఖ్యమా? బంట్రోతు ముఖ్యం కాదు కదా, శరీరం అనేది బంట్రోతు, పనివాడు. యజమాని ముఖ్యము. అర్థమైందండి. సో యజమాని యొక్క హోదాని మనం మర్చిపోవటం వలన ఏమవుతుందంటే బంట్రోతు హోదాలో యజమాని బంట్రోతు హోదాలోకి వచ్చేసారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు వర్తమాన పరిస్థితిలో ఇంత ఇతోధికంగా భక్తి కార్యక్రమాలు జరుగుతుండగా, శ్రేష్టమైనటువంటి డివైన్ దైవీ కార్యక్రమాలు జరుగుతుండగా, మనిషిలో గుణాలు పెరగటానికి బదులు అవగుణాలు పెరుగుతున్నాయి, చరిత్రవంతులు పెరగడానికి బదులు చరిత్రహీనులు పెరుగుతున్నారు. అర్థం చేసుకోండి ఒకసారి. అందువలన ధార్మికత, ఆధ్యాత్మికత, ఈ రెండింటి మధ్య మనం అర్థం చేసుకున్నట్లయితే ఆధ్యాత్మిక జ్ఞానము మనం తెలుసుకున్న విషయాలని జీవితంలో అనుభవం చేసే విధానాన్ని స్పష్టం చేస్తుంది. తర్వాత అనుభవం చేసే మార్గంలో ప్రయాణం చేస్తూ చివరికి అనుభవం చేయడానికి వీలు కలుగ చేస్తుంది. ఇదన్నమాట ముఖ్య విషయం. ఇక్కడ మరొక విషయం చెప్తాను, ఈ యొక్క సబ్జెక్ట్ లో మరొక విషయం. ధర్మస్థాపకులు అంటాం. మన ధర్మం అంటే ధార్మికం అంటే ధర్మం. ఈ ధర్మస్థాపకులు ఉన్నారు, ఒక్కొక్క ధర్మానికి ఒక ధర్మస్థాపకులు ఉన్నారు. జీసస్ క్రీస్తు క్రైస్తవ ధర్మము, అదేవిధంగా ఇబ్రాహాము ఇస్లాం ధర్మము, అదేవిధంగా గౌతమ బుద్ధుడు ధర్మము బౌద్ధ ధర్మము, అదేవిధంగా గురునానక్ సిక్ ధర్మము. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన హిందూ ధర్మం కూడా ఆది శంకరాచార్య మొదలు వీళ్ళంతా ధర్మస్థాపకులు. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ ధర్మస్థాపకులు కేవలము ధర్మాన్ని మాత్రమే స్థాపన చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని అంటే ఒక గ్రూపును తయారు చేస్తారు. జీసస్ క్రీస్తు వచ్చారు,
ఆయన వచ్చి బైబిల్ రాయలేదండి. వారు ఉన్నటువంటి జీవిత కాలంలో వారు ఏవైతే సిద్ధాంతాలని ప్రచారం చేశారో, వారు చనిపోయిన తర్వాత, శరీర త్యాగం చేసిన తర్వాత ఆ యొక్క మహావాక్యాల నుండి బైబిల్ తయారైంది. అర్థమైందండి. అంతేగాని జీసస్ క్రీస్తు వచ్చి బైబిల్ రాసి బైబిల్ ఇచ్చాడని కాదండి. అదేవిధంగా ప్రాఫెట్ మహమ్మద్ ఈ విధంగా అర్థం చేసుకుని ఆ విధంగా ఈ ఇస్లాం ధర్మాన్ని స్థాపన చేశాడు. అదే ఇబ్రాహిం ద్వారా, అదేవిధంగా గురునానక్ ద్వారా. అంటే ధర్మస్థాపకులు వారి యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఏదైతే జ్ఞానాన్ని ఇవ్వడం జరిగిందో ఆ జ్ఞానము ఆధారంగా ఆ ధార్మిక గ్రంథాలు ఏర్పడ్డాయి. అర్థమైందండి. ఇక్కడ ధర్మస్థాపకులు ధర్మాన్ని ధార్మిక ధర్మాన్ని మాత్రమే స్థాపన చేస్తారు. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్ ఎక్కడైనా వచ్చినట్లయితే మీరు దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. పెట్టినట్లయితే దానికి సంపూర్ణమైనటువంటి సంతృప్తికరమైన సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు భగవాను వాచ అనే శ్లోకము ద్వారా ఇవ్వబడతాయి. అందులో మీకు ఎటువంటి సందేహం లేదు. భగవాను వాచ ఆ యొక్క శ్లోకంలో ఉన్న ప్రతి పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకొని అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మనం తెలుసుకుంటాం. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? మిగతా వాళ్ళందరూ కేవలం వాళ్ళ ధర్మాన్ని మాత్రమే స్థాపన చేస్తారు, కానీ నేను ధర్మముతో పాటు, అర్థమైన ధర్మముతో పాటు నేను రాజ్యాన్ని కూడా స్థాపన చేస్తున్నాను అన్నారు. అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. ఇది మనకు తెలుసునా? మనకి ఇప్పుడు సనాతన ధర్మము అంటున్నాం. భగవంతుడు సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తాడు. పరమాత్మ మాత్రమే స్థాపన చేస్తాడు. భౌతికంగా ఉన్నటువంటి దేహదారులో 33 కోట్ల మంది దేవీ దేవతలు కానీ, ఈ విధంగా ధర్మ స్థాపకులు కానీ, అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, అదేవిధంగా ఇంకేమంటారు జగద్గురువులు, పీఠాధిపతులు, ఇలాగ చాలా పేర్లుతో ఉన్నటువంటి స్వాములు, వీళ్ళెవరు కూడా రాజ్యాన్ని స్థాపన చేయరు. రాజ్యాన్ని స్థాపన చేయడం అంటే ఏమిటి? రాజ్యాన్ని స్థాపన చేయడం అంటే ఏమిటో కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో, ఈ కలియుగం యొక్క ఎండింగ్ స్టేజ్లో రాజ్యం అంటే ఈ ప్రపంచం, ఈ భూగోళం మీద ఉన్నటువంటి 850 కోట్ల మంది ప్రజలు. ఈ 850 కోట్ల మంది ప్రజలు ఏమైపోతున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అసంతుష్టతతో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, గొడవలతో ఉన్నారు. లక్షల కోట్ల కేసులు ఉన్నాయి, కోర్టుల్లో కేసులు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు కోర్టులో కేసు వేసుకుని ఆ విధంగా కొన్ని లక్షల కోట్లు ఈ యొక్క వకీళ్ల ఫీజుల గురించి, ఈ విధంగా ఇటువంటి సిస్టమ్ ని స్థాపన చేయడం గురించి ఇవన్నీ మనం ఖర్చు పెడుతున్నాం. ఒక జ్యుడిషియల్ సిస్టము, ఒక పోలీస్ సిస్టము, ఒక క్రిమినల్ సిస్టము, ఒక జైళ్ళ సిస్టము, ఇవన్నీ ఎందుకు వచ్చాయండి? మనిషి కష్టాల్లో ఉన్నాడు, ఒక మనిషికి ఇంకో మనిషి అంటే పడదు. ఇటువంటి పరిస్థితిలో అర్థమైందండి, భగవంతుడు ఏం చెయ్యాలి? వచ్చి దీనిని సమర్థించాలా? అంటే భగవంతుడికిను ఈ మిగతా దేహదారులైనటువంటి 33 కోట్ల దేవీ దేవతలకి, ధర్మస్థాపకులకి, పీఠాధిపతులకి, వీళ్ళెవరికి వీళ్ళ మధ్యలో తేడా ఏమీ లేదా? అందుకని భగవంతుడు అంటున్నాడు, వాళ్ళు కేవలము ధర్మాన్ని మాత్రమే స్థాపన చేస్తారు, ఒక మతాన్ని స్థాపన చేస్తారు. ఆ గ్రంథం రాయబడుతుంది వాళ్ళ తర్వాత దాని ప్రకారంగా ఆ మతానికి చెందినటువంటి వాళ్ళు ఆ మతాన్ని ఫాలో చేయడానికి ఆ గ్రంథంలో ఉన్న విషయాల ఆధారంగా వాళ్ళ మతాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటారు. కానీ భగవంతుడు ఇవేమి చేయటం లేదండి. నేను సత్యయుగాన్ని, త్రేతాయుగాన్ని స్థాపన చేస్తున్నాను, స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాను. అర్థమైందండి. సత్య, త్రేత, ద్వాపర, కలి అనబడేటువంటి కాలచక్రములో సత్యయుగము, త్రేతాయుగము స్వర్గము, ద్వాపర యుగము, కలియుగము నరకము, బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. అర్థమైందండి. అదేవిధంగా ఇక్కడ ఏమంటారు? దీన్నేమో స్వర్గం అంటారు, దాన్ని నరకము అంటారు. సో ఈ యొక్క ప్రపంచం యొక్క పరివర్తన చేస్తున్నాడు. నరకములో ఉన్న మనుషులని స్వర్గానికి వెళ్ళే విధంగా, ఆ సంస్కారాలని మార్చుకునే విధంగా జ్ఞానము, యోగం అనే 2 ప్రక్రియల ద్వారా వాళ్ళకి తర్ఫీదిస్తున్నారు. అర్థమైందండి. ట్రైనింగ్ అనమాట. ఆయన ఇప్పుడున్నటువంటి విధానంలో మీరు శరీరాన్ని కానీ త్యాగం చేసినట్లయితే మీరు రాబోయేటువంటి సత్యయుగములో అడుగు పెట్టడానికి ఎటువంటి అర్హత మీకు లేదు. అందువల్లనే మీ అందరికీ కూడా నేను తండ్రిని కాబట్టి, తండ్రి అందరికీ సమానము కాబట్టి, అర్థమైందండి, ఎటువంటి తేడా లేకుండా సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ 9వ అధ్యాయంలోని 27. నాకు ఒకరంటే ప్రత్యేకమైన ప్రేమ, వీళ్ళంటే ద్వేషము, ఇటువంటిది ఏమీ లేదు. సమానమైనటువంటి మోహంతో అందరికీ కూడా
ఒకే జ్ఞానాన్ని ఇస్తున్నారు. అర్థమైందండి? అందరికీ ఒకే జ్ఞానం. భగవద్గీతలో ఉన్న జ్ఞానం అందరికీ ఒకటే. కానీ అందులో పట్టుకునే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు, బుద్ధినేత్రాన్ని తెరుచుకోవడం ఆధారంగా వాళ్ళు ముందుకెడుతున్నారు. ఇది తెరుచుకోలేని వాళ్ళు ఇప్పుడు విచ్చలవిడిగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అంటాం కదా, ఈ రకరకాల విషయ వికారాల వలయంలో కూరుకుపోయి ఇంద్రియ సుఖాలని మరిగి దైహిక భ్రాంతిలోనే జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అటువంటి వాళ్ళని ఏమంటున్నాడు? వినాశాయ చ దుష్కృతాం పరిత్రాణాయ సాధూనాం. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంటే ఆధ్యాత్మిక జగత్తులోకి వెళితే నీవు చాలా ఉన్నత స్థాయిలోకి వెళతావు. నీ వర్తమాన జీవితము బాగుంటుంది, నీ భవిష్యత్ జీవితము కూడా ఎంతో సమృద్ధిగా, సుఖంగా, శాంతిగా, కలివిడిగా, అందరితో కలిసిమెలిసి ఆ విధంగా సాటి మనిషిని గుర్తించే విధంగా, గౌరవించే విధంగా నీ జీవితము ఉంటుంది అని చెప్తున్నారు. అర్థమైందండి మీకు? ధార్మికత, ఆధ్యాత్మికత భేదము, ఇంకా మరికొన్ని భేదాలు ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్ లో మళ్ళీ మనం చర్చించుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడు మనుషులలాగా 33 కోట్ల మంది దేవీ దేవతలు లాగా, ధర్మ స్థాపకులు లాగా, ఇప్పుడున్నటువంటి వర్తమాన సమయంలో ఉన్న వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి ఏమిటండి సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, గురువులు, ప్రభువులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, నేను ఈ 3 పదాలు ఎక్కువ చెప్తుంటాను. పీఠాధిపతులు, జగద్గురువులు, మహామండలేశ్వరులు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా దేహధారులు కాబట్టి వారు కూడా మూల స్వరూపములో భగవంతుని సంతానమే. అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం, వారు మనకంటే గొప్పవారు కాదు. ఆత్మపరంగా నేను సోదరులము, ఒక్క పరమాత్మ సంతానము, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడి నుంచే వచ్చాయి. ఈ విషయాన్ని తెలుసుకున్నాం అనుకోండి, మీరు మనిషిగా గుర్తిస్తారు, భగవంతుడిని విస్మరించరు. భగవంతుడి కంటే ఒక సాధు సన్యాసి గొప్పవాడు అన్న భావన నుండి బయటపడతారు. అర్థమైందండి? మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మనిషి, భలేవారు సాధు సన్యాసి కానివ్వండి, మహామండలేశ్వరులు కానివ్వండి, పీఠాధిపతులు కానివ్వండి, వారు కూడా శరీర త్యాగం చేయవలసిందే. అంటే వారి యొక్క జీవితము కూడా అశాశ్వతమే, శాశ్వతము కాదు. నేను కూడా, నా యొక్క జీవితం కూడా అశాశ్వతమే, శాశ్వతము కాదు. శాశ్వతమైనటువంటి పరమాత్మని, మనం శాశ్వతమైనటువంటి ఆత్మని, ఇది ఆధ్యాత్మిక కోణములో అర్థం చేసుకుంటే మనకి స్పష్టమవుతుంది. పరమాత్మ ఆత్మని విస్మరించుకొని మనం దైహికంగా ఉన్నటువంటి మనుషుల వెంటనే వెళుతూ అక్కడ నుండి భగవంతుడిచ్చేటువంటి స్వర్గం యొక్క ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏమండి? నాకున్నటువంటి ఆస్తిని ఎవరైనా ఇంకెవరికైనా దారాదత్తం చేయగలుగుతారా? వర్తమాన కలియుగం యొక్క నీతి నియమము, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ప్రకారంగా చెప్పండి. నాకున్నటువంటి ఆస్తిని నేనైనా ఒక వీలునామా రాసి ఇవ్వాలి. నేను సైలెంట్ గా ఉంటే కూడా, వీలునామా రాయకపోయినా కూడా నా సంతానానికే చెందుతుంది, కానీ నా సోదరులకు చెందదు. అందుకని ఒక సోదరుడు ఇంకొక సోదరుడికి ఆస్తి పంపిణీ జరగదు. ఓన్లీ ఒక వ్యక్తి తన సంతానానికి మాత్రమే తనకున్నటువంటి ఆస్తిని ఇస్తాడు. అదేవిధంగా భగవంతుడు కూడా తను స్థాపన చేసేటువంటి సత్యత్రేతాయుగాల్లోకి, అందులోకి ఎవరిని పంపించాలి, ఎవరిని పంపించకూడదు, ఎటువంటి అర్హత ఉన్న వాళ్ళని అక్కడ తీసుకుని రావాలి, ఎవరు రాకూడదు అని నిర్ధారించే హక్కు సమూలంగా ఆ పరమాత్మ చేతిలోనే ఉన్నది అన్న సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించండి. ఇప్పుడు మీ ముందుకి ఇదివరకే చర్చించుకున్న శ్లోకమే భగవంతుడు అంటున్నాడు, నేను పరమాత్మని, నేను మీలాగా నాకు దేహము లేదు, నేను ఎటువంటి కర్తవ్యము, ఈ యొక్క కర్తవ్యం చేసి శ్రేష్ఠ కర్మల ద్వారా శ్రేష్ఠ సంస్కారాలు పెట్టుకొని శ్రేష్టమైన జీవితాన్ని పొందడం కోసం నేను ఇక్కడికి రావటం లేదు. నేను కేవలము మీరు తప్పుదోవలో వెళుతున్నారు, రాంగ్ రూట్ లో వెళుతున్నారు, దైహిక భ్రాంతిలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు, అది తప్పు. దానివల్ల సంస్కార పరివర్తన జరగదు. సంస్కారాలు ఆత్మలో నిక్షిప్తము కాబడ్డాయి కానీ శరీరములో కాదు.
ఈ విషయం మీకు ఎవరు చెప్పలేదు, అందుకని నేనే వచ్చి ఈ సీక్రెట్ ని మీకు ఆ విధంగా లీక్ చేసి మీ యొక్క జీవితాన్ని ఎలాగా సమూలంగా ఉద్ధరించుకోవాలో నేను తెలియచేస్తున్నాను. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. 4వ అధ్యాయంలోని 13వ శ్లోకము. 4వ అధ్యాయంలోని 13వ శ్లోకం ఇదివరకు చెప్పుకున్నాము. చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. ఒక సొసైటీలో, ఒక సమాజములో హార్మోనియస్ గా ఉండాలి, అందరూ చక్కగా జీవితాన్ని జీవించాలి, ఒకరి పట్ల ఒకరి గౌరవంతో ఉండి, చాలా ఏమంటారు దానికి, అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి చక్కటి ప్రపంచాన్ని తయారు చేసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో భగవంతుడు ఈ 850 కోట్ల మనుషులు ఎవరైతే ఈ భూమండలం మీద వర్తమాన సమయంలో ఉన్నారో వాళ్ళని 4 కేటగిరీస్ గా విభజించటము జరిగింది. దానినే 4 వర్ణాలు అన్నారు. అర్థమైందండి? ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఏమిటి ఆ శ్లోకం అని. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. ఇది శ్లోకం అని. భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఉన్న వాళ్ళందరినీ కూడా 4 వర్ణాలుగా పెట్టాడు. 4 వర్ణాలుగా ఎందుకు పెట్టాడు ముందుగా చెప్పాలి. 4 వర్ణాలు ఎందుకు చేశాడు? ఒక్కటే వర్ణం చేయొచ్చు కదా. అందరినీ కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని 4 వర్ణాలు ఎందుకు చేశాడు? అర్థమైందండి? చాతుర్వర్ణ్యమయా సృష్టం అన్నాడు కదా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణాలు చేయకుండా ఒకే బ్రాహ్మణ వర్ణముగా పెడితే ప్రపంచం బాగోదా? ఎందుకు ఆ విధంగా చేయలేదు? ఈ చిన్న విషయం భగవంతుడికి తట్టలేదా అని మీ అందరికీ కూడా, మనందరికీ వస్తుందండి సంకల్పం. కానీ భగవంతుడు ఏమంటున్నాడండి చెప్పండి. ఎందువల్ల అంటే ఆ సంస్కారాల ఆధారంగా జన్మ అన్నాడు. అర్థమైందండి? మళ్ళీ ఏం చెప్పాడు? 3 రకాల సంస్కారాలతో మనుషులు వర్తమానములో తాము చేస్తున్నటువంటి ఇప్పటి వరకు చేసినటువంటి కర్మల ఆధారంగా, జన్మలుగా చేసినటువంటి కర్మల ఆధారంగా, అంటే ద్వాపర యుగము నుండి దైహిక భ్రాంతిలో వచ్చి నేను ఆత్మని అన్న సంగతి గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ మర్చిపోయి ఆ విధంగా 100% కలియుగములో దేహం అనేటువంటి భ్రాంతిలో పడిపోయి వక్ర మార్గములో ఆ విధంగా కర్మలు చేసుకుంటూ సంస్కారాలు పాడు చేసుకున్నారు. దానికి నేను కారణము కాదు అన్నారు. దానికి ఎవరైతే ఆ విధంగా చేసుకున్నారో వాడే కారణము. అందరి సంస్కారాలు ఒకే విధంగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా అందరూ కూడా బ్రాహ్మణులే అవుతారు, అందరూ ఒకటే వర్గం అవుతారు. కానీ ఈ విచిత్రమైనటువంటి యొక్క నాటక రంగం ఏదైతే ఉందో, అందరూ రాజులు అయ్యారనుకోండి, అందరూ బ్రాహ్మణులు అయ్యారనుకోండి, అక్కడ ఏమైనా సుఖంగా ఉంటుందండి? ఒకసారి గమనించండి. 850 కోట్ల మంది బ్రాహ్మణులు అంటే 850 కోట్ల మంది రాజులు అనుకోండి. అది ఏమైనా సక్రమంగా ఉంటుందా ఆ సమాజము? ఆ ప్రపంచం చాలా నీతిగా బ్రహ్మాండంగా ఉంటుందంటారా మనం అనుకున్నట్టుగా? ఇప్పుడు అందరూ రాజులైతే ఆ రాజుకి సేవ చేసేవాళ్ళు ఎవరండి? నేను రాజుని కిరీటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చుని ఆ విధంగా కూర్చుంటే నాకు ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? నాకు సలహాలు ఇచ్చే మంత్రులు ఎవరు? నా కింద పనిచేసేవాళ్ళు బంట్రోతులు ఎవరు? అర్థమైందండి? ఎదురుగుండా నాకు విందును కలిగించేటువంటి ఆ నాట్యం చేసేవాళ్ళు, డ్రామా చేసేవాళ్ళు వాళ్ళెవరు? వీళ్ళెవ్వరూ లేకుండా నేను రాజునై చక్కటి డ్రెస్ వేసుకుని కిరీటాన్ని పెట్టుకుని సింహాసనం మీద 850 కోట్ల మంది కూర్చుంటారు. ఒకసారి ఆలోచించండి, అది ఏమైనా సక్రమంగా ఉంటుందంటారా? అందుకనే భగవంతుడు ఏమంటాడు, ఎవరి సంస్కారాలు వాళ్ళు తయారు చేసుకున్నారు నాయన. సో 4 రకాల సంస్కారాలతో మనుషులు ఉన్నారు. అందుకనే నేను ఏం చేశాను, మంచి సంస్కారం చేసుకున్న వాడికి అంటాం చూసారా, ఈ ప్రపంచంలో ఏంటండి, తప్పుడు పని చేసిన వాడు, మోసం చేసిన వాడు, అందరిని దుఃఖపెట్టిన వాడు, లంచం తీసుకునేవాడు, ఈ విధంగా యుద్ధాలు చేసేవాడు, మారణకాండ హత్యలు చేసేవాడు, చాలా గొప్ప గొప్ప పనులు, ఈ విధంగా వంకర టింకర పనులు చేసి డబ్బు సంపాదించుకున్నవాడు ఎంత ఆనందంగా ఉన్నాడండి అంటాం. అంటారా లేదా చెప్పండి? ఏమిటండి, చెత్త పనులు చేసేవాళ్ళు చాలా పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు, ఎంతో గౌరవాన్ని పొందుతున్నారు అని మనం అంటుంటాం కదా. ఒకసారి గమనించండి, ఆ విధంగా ఇక్కడ చెల్లుతుంది కానీ భగవంతుడి కోర్టులు చెల్లుతుందా? భగవంతుడి కోర్టులు చెల్లదండి. భగవంతుడి కోర్టులో భగవంతుడు నిష్పక్షపాతంగా ఒక ఫార్ములాని పెట్టేశాడు. ఆ ఫార్ములా ప్రకారంగా
నీవు మంచి సంస్కారం తీసుకున్నట్టయితే నీవే బ్రాహ్మణుడివి నాయనా. లేకుండా రెండవ క్వాలిటీ అయితే నీవు క్షత్రియుడివి, మూడవ క్వాలిటీ అయితే నీవు వైశ్యుడివి, నాలుగవ క్వాలిటీ అయితే నీవు శూద్రుడివి. శూద్రుడి యొక్క లక్షణాలు ఏంటి చెప్పండి? సంక్షిప్తంగా చెప్తాను మీకు, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. శూద్రుడి యొక్క లక్షణం ఏంటి? 100% దేహభ్రాంతిలో ఉంటాడు. 100% ఇతరుల మీద ఆధారపడి ఉంటాడు. 100% ప్రమాదాలస్య నిద్రావి తన్నిబధ్నాతి భారత అని 14వ అధ్యాయంలో ఒక 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 శూద్ర జాతి అంటే తామసిక ప్రధానంగా ఉన్న మనుషుల యొక్క లక్షణం చెప్పాడు అక్కడ. నిర్లక్ష్య ధోరణి. అర్థమైందండి? ఆలస్యం అంటే చాలా లేజీగా, సోమరిపోతుగా ఆ విధంగా ఉంటారు. అంటే తినడము పడుకోవడం తప్ప ఇంకో ఏ పని చేయరు. పోస్ట్ పోన్మెంట్ చేస్తూ ఉంటారు. నిద్రాలస్య ప్రమాద అంటే నిర్లక్ష్యం. చాలా రెక్లెస్ గా ఉంటారు. వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎన్నో మంచి మంచి విషయాలు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ ఏం అక్కర్లేదు, హాయిగా ఎంజాయ్ చేస్తారు ఇటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని ఏం చేస్తున్నాడు వాడు భగవంతుడు? నీవు శూద్రుడివి నాయనా, దేహభ్రాంతిలో ఉన్నావు అని నీకు చెప్తున్నాను. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? బ్రాహ్మణుడు కావడానికి పురుషార్థం చేయాలి. అర్థమైందండి? అదేవిధంగా రెండవ వర్గం వైశ్యుల లక్షణం కూడా ఏం చెప్పాడు? వాళ్ళు నిరంతరము కూడా ఒక సెల్ఫిష్నెస్ ధోరణిలో కర్మలు చేస్తూ ఉంటారు. ప్రతిదానికి కూడా ఒక ఒక ఏమంటారు, కమర్షియల్ గా వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. ఈవెన్ భగవంతుడితో పూజ చేస్తున్నప్పుడు కూడా, భగవంతుడా నాకు నీవు ఇది ఇచ్చినట్లయితే నేను నీకు ఇది చేస్తాను. ప్రతిదీ కూడా ట్రేడింగ్ లాగా అనమాట, వ్యాపారం వర్తకము లాగా ఉంటుంది. అటువంటి వాళ్ళ ధోరణితో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి వాళ్లే, కానీ ఈ యొక్క ధోరణి కొంచెం ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళు వైశ్యులు అని అన్నారు. అదేవిధంగా క్షత్రులు అనేవాళ్ళు ఏంటంటారు? వాళ్ళకు కూడా ఆ ధైర్యం ఉంటుంది, దమ్ము ఉంటుంది, మంచి జీవితం పొందాలి అనేటువంటి శ్రేష్టమైన సంస్కారాలు తయారు చేసుకోవాలని ఉంటుంది. కానీ కొద్దిగా ఎక్కడో దగ్గర ఒక 2% 3% ఆ శక్తి తెచ్చుకోవడంలో ఫెయిల్ అయిపోవటం వల్ల వాళ్ళు త్రేతాయుగంలో జన్మ తీసుకుంటారు. బ్రాహ్మణులు మాత్రమే సంపూర్ణ నిష్ఠతో భగవంతుడి సృష్టి మీద అవతరించాడు. ఈ భగవంతుని యొక్క ప్రాప్తిని పొందడము, వారి ద్వారా స్వర్గ ప్రాప్తిని పొందడం అంతకంటే గొప్ప ప్రయారిటీ నాకు లేదు, ప్రాధాన్యత నాకు లేదు. భగవంతుని మార్గంలో నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి భగవంతుడు ఇప్పటికే కొన్ని లక్షల మంది ఏ విధంగా తెలుసుకున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా వెళ్ళి భగవంతుని మీద బలిహారం అవుతాడు. చక్కగా చక్కటి సంస్కారాలు తయారు చేసుకుంటాడు. అటువంటి చేసుకున్న వాడికి ఆ బెనిఫిట్ ఇవ్వాలి కదండి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. సో ఆ విధంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీ యొక్క స్థాయిని నీకు గుర్తు చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అరే నువ్వు చాలా లో లెవెల్లో ఉన్నావురా అన్నప్పుడు ఏంటంటే హయ్యర్ లెవెల్లోకి రావడానికి పురుషార్థం చేస్తాం. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మర్చిపోకూడదండి. వర్తమాన సమాజంలో ఈ వర్ణాలు ఏమంటారు, పుట్టుక ఆధారంగా తయారైపోయింది. హెరిడిటరీ ఆధారంగా ఒక బ్రాహ్మణుల సంతానము బ్రాహ్మణులు, వాళ్ళ సంతానం బ్రాహ్మణులు, వాళ్ళ సంతానం బ్రాహ్మణులు. సో ఈ విధంగా ఒక హెరిడిటరీ మార్గంలో ఆ విధంగా వర్ణాలు తయారైపోయి, కానీ భగవంతుడు ఆ విధంగా వర్ణాలు తయారు చేయలేదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ అన్నాడు. ఈ గుణాలు నీ కర్మల ఆధారంగా, ఇప్పుడు నీ గుణాలు కర్మలు శ్రేష్టంగా చేసుకుంటే నీవు వర్తమానములో సమాజము నిన్ను ఆ విధంగా శూద్రుడిగా ముద్ర వేసినా కూడా నీవు బ్రాహ్మణుడి యొక్క స్థితికి చేరడానికి నీకు సంపూర్ణ అర్హత ఉన్నది. నీకు నీవే అడ్డు తగులుతున్నావు, కానీ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఒక శూద్రుణ్ణి బ్రాహ్మణుడిగా ఆ స్థాయికి పెంచడానికి ఎటువంటి శక్తి ఆపలేదు, గుర్తుపెట్టు. సో ఆ విధంగా వైశ్యుడు క్షత్రియుడిగా మారచ్చు, క్షత్రియుడు బ్రాహ్మణుడిగా మారచ్చు. అంటే శూద్రుడు బ్రాహ్మణుడిగా వెళ్ళడానికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ. ఆ విధంగా అటువంటి జ్ఞానాన్ని భగవంతుడు అందరికీ సమానంగా. కానీ ఈ రోజున ఏమైపోయిందంటే భౌతిక తత్వం పెరిగిపోయి నేను చాలా గొప్పవాడిని, నేను బ్రాహ్మణుణ్ణి, మీరంతా కూడా తక్కువ జాతి వాళ్ళు, మీరు అంతా కూడా నా చెప్పిన మాట వినాలి. ఈ యొక్క మధ్యలో ఈ ఈగో ఎంటర్ అయిపోయిందండి. ఈగో ఎక్కడ ఎంటర్ అయిపోయిందండి? పరస్పరము. అర్థమైంది? యాక్చువల్గా 4 వర్ణాలు ఏంటంటే ఒక్కసారి గుర్తించండి. బ్రాహ్మణులు, వాళ్ళకి శాస్త్రజ్ఞానం ఉంది, అన్ని కూడా చెప్పాడు. భగవద్గీతలో కూడా 18వ అధ్యాయంలో 3 శ్లోకాలు చెప్పడం జరిగింది. అంటే అర్థమైంది, బ్రాహ్మణుడు వారి చేసేటువంటి కొన్ని లక్షణాలు ఇవ్వడం జరిగింది, కొన్ని కర్తవ్యాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్షత్రియుడు కొన్ని కర్తవ్యాలు ఇవ్వడం జరిగింది, వైశ్యుడు కొన్ని కర్తవ్యాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కామర్స్,
ఇంకోటి శూద్రులు సేవ చేస్తారని చెప్పాడు. ఆ క్షత్రియులు ప్రొటెక్షన్ కోసము రకరకాల వాళ్ళు ఏ విధంగా సమాజాన్ని రక్షించాలో ఆ ప్రక్రియలు చేస్తారు. బ్రాహ్మణులు ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ బోధిస్తారు. ఈ విధంగా అనుకుందామండి. ఈ విధంగా అనుకున్నారంటే ఎవరిని కూడా సంపూర్తిగా చేయలేదు కదండి. బ్రాహ్మణులు వర్తకం చేస్తున్నారా? బ్రాహ్మణులు మళ్ళీ క్షత్రియులు చేసే లక్షణాలు ఉన్నాయా? బ్రాహ్మడికి మళ్ళీ శూద్రుడి యొక్క లక్షణాలు ఉన్నాయా? అంటే వారు కూడా ఒక శూద్ర జాతిలో ఉన్నటువంటి మనుషుల మీద ఆధారపడవలసిందే కదా. అంటే ఏ ఒక్కరు కూడా ఇండిపెండెంట్ కాదు. ఏ ఒక్కరు కూడా నేను చాలా గొప్పవాడిని అంటే మీరు ఒక్కరే ఈ ఒక్క వర్ణమే ఉన్నట్లయితే, మిగతా 3 వర్ణాలు లేకపోయినట్లయితే మీ జీవితము నరకం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని భగవంతుడు ఏమంటారు, ప్రతి ఒక్కరూ ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణాన్ని గుర్తించుకుంటూ గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరిని సమానంగా పరమాత్మ సంతానంగా గుర్తించి అందరూ కూడా ఆ విధంగా ఒక హార్మోనియస్ గా ఉండే విధంగా ఈ 4 వర్ణాన్ని భగవంతుడు తయారు చేశాడు. ఇప్పుడు ఆఖరిలో రెండో పంక్తి, మూడో పంక్తి, మొదటి పంక్తి రెండో పంక్తి చెప్పాను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అయిపోయిందండి. తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. నేను ఈ విధంగా 4 వర్ణాలను తయారు చేసి ఒక హార్మోనియస్ సొసైటీ, ఒక ఆనందకరమైన సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ఈ 4 విధాలుగా విభజించాను. కానీ ఆ విధంగా ఒకరిలో ఒకరు పోట్లాడుకుంటూ మేము గొప్పవాళ్ళం మీరు తక్కువ వాళ్ళము ఆ విధంగా అనడానికి కాదు. అది గుణకర్మ విభాగశ అన్న విషయాన్ని వాళ్ళు విస్మరించడం వల్ల ఈ విధంగా భేదాభిప్రాయాలు వస్తున్నాయి. మూడో పంక్తి, నాలుగో పంక్తి అండి. తస్య కర్తారమపిమాం, నేనే ఈ విధముగా 4 వర్ణాలుగా చేయడానికి కర్తనైనప్పటికీ కూడా నేను ఏ విధంగా కూడా ఈ యొక్క 4 వర్ణాలలో నేను ఎక్కడా భాగస్వామి కాను. నేను ఓన్లీ సమాజాన్ని సుఖంగా ఉంచడం కోసము, మీరందరూ నా సంతానం కాబట్టి చాలా అద్భుతంగా మీ జీవితాన్ని సాగించటం కోసము ఈ విధంగా వర్ణాలు ఏర్పాటు చేశాను. కానీ నేను అకర్తని అన్నాడు. తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం అన్నాడు. ఎందుకు అకర్తారము? అవ్యయం అంటే అవినాశి. నేను జననవర్ణ చక్రంలోకి రాను, నాకు వినాశీ దేహము లేదు, నేను సదా పరమాత్మక స్థితిలో నేను ఉంటాను. భగవద్గీతలో ఈ పుస్తకం ఈ గురించి ఏం చెప్పారో చెప్పుకొని ఈ యొక్క మనము ఎపిసోడ్ ని మనం సంపన్నం చేసుకుందామండి. 4వ అధ్యాయంలోని 13వ శ్లోకం, చాతుర్వర్ణ్యం మయా సృష్టం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించి తిని, ఈ సృష్టి కార్యక్రమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడును అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొను. మరొక ఎపిసోడ్ లో మరొక అద్భుతమైన విషయాన్ని మేము తీసుకొస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. స్వస్థ సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని, తాత్విక సారాన్ని విపులంగా విశ్లేషించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు.